ఐడిటీవీ మన ఉనికి మన వాణి. రాష్ట్రం ఓ పక్కల దివాలా తీసే పరిస్థితి ఉంటే దేశంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ ప్రధానే నోరు తెరిచి చెప్తుంటే ఒక పక్క టీడీపీ ప్రభుత్వం మాత్రం పిల్లలను కనండి సంతానం కనండి అంటూ ప్రోత్సహిస్తోంది. పిల్లల్ని కనడం దేవుడెరుగు, వాళ్ళకి ఇచ్చే స్కూల్ ఫీజులు కూడాను మోసపూరితమే. రేపు ఇదే చంద్రబాబు ఎందుకు ఇంతమంది అనే ప్రశ్నించినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. ఒక్కొక్క పిల్లవాడికి 15,000 రూపాయలు 30,000 రూపాయల చొప్పున ఫీజు రియంబర్స్మెంట్లు చెల్లిస్తాడంట. రాష్ట్రంలో ఇప్పటికే కరువు తాండవిస్తూ అభివృద్ధికి నోచుకోక ప్రజలకు కష్టాలన్నీ మీద వేసి మీరు కూటమి ప్రభుత్వం కలిసి పెట్రోల్ ధరలు పెంచారు, నిత్యావసర ధరలు పెంచారు, అలాగే బంగారం కొనొద్దన్నారు, విలాసవంతమైనటువంటి జీవితాలు గడపొద్దు అని అంటున్నారు. ఇటువంటివన్నీ కూడాను తప్పులన్నీ మీరు చేసి ప్రజల మీద మోస్తే ఎలా అంటూ కూడాను ప్రశ్నించారు. ఇక గొడ్డలి పార్టీ, హత్య రాజకీయాల పార్టీ, లేకపోతే కక్షపూరిత పార్టీ ఎవరిదో ఒకసారి గుర్తు తెచ్చుకుందామా? మా నాన్నగారు ఎలా చనిపోయారు, మా తాతగారు ఎలా చనిపోయారు, వాళ్ళ హత్యకు కారణాలేంటి? హెలికాప్టర్ ప్రమాదానికి ఇప్పటికీ కూడాను ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ప్రమాదానికి ముందు రోజులు కాదా మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని బెదిరించి అసెంబ్లీ సాక్షిగా ఎలా వస్తావో చూస్తాను అంటూ వ్యాఖ్యలు చేసింది. మా తాత రాజారెడ్డి గారిని ఎవరు చంపారో లోకానికి తెలియదా? టీడీపీ అధినేతగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో కదా మా తాతగారిని హత్య చేసింది. హత్య రాజకీయాలు, గొడ్డలి పార్టీ, గొడ్డలి రాజకీయాలు ఎవరు చేసేది ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ప్రజలకే అర్థమవుతుంది. ప్రత్యేకించి చెప్పనవసరం లేదు అంటూ చంద్రబాబు మీద, లోకేష్ మీద తనదైన స్థాయిలో విరుచుకుపడ్డారు వైఎస్ జగన్.